అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచి అని అర్థం. ఆమేన్. నేను బైబిల్ చదివిద్దాం అనుకున్నా సరే అది కూడా లేదు, వాక్యం చదివేశారు వాక్య గారు. సో నేను డైరెక్ట్గా అంటే సమయం తక్కువగా ఉంది కనుక నేను సమయం కొంచెం లైన్లో పెట్టాలి కనుక నేను తక్కువ తీసుకుంటాను. అలాగని చెప్పి మరీ తక్కువ తీసుకోను. లాస్ట్ ఇయర్ కూడా అయితే నాకు ఇదే మాట్లాడుతున్నాను కూడా లాస్ట్ ఇయర్. ఆ తర్వాత మళ్ళీ విన్నర్ వచ్చింది. ఫస్ట్ లాస్ట్ టైం 5 గంటలకి ఫస్ట్ వచ్చినట్టు వినిపిస్తుందండి నా మాటలు. మంచిగా నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా ఆమె చెప్తాం. వినలేరు అంటే వస్తున్నారు కానీ ఎవరు వినట్లేదు. సో అటెన్షన్ ఇక్కడ ఉండాలి. ఇక్కడ చెప్పేది అంటే మీకు అందరికీ తెలుసు కాబట్టి ఏ వింటలేదు ప్రతి సంవత్సరం వినేదే కదా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. సో మీరు వినింది కాకుండా ప్రత్యేకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అంటే ముందు నేను చెప్పిన పాయింట్స్ లో కాకుండా ఆ పాయింట్స్ ని చూసుకుని నా దగ్గర 2 ప్రెజెంటేషన్స్ ముందు ఉన్నాయి. సో అవి కాకుండా నేను చెప్పలేని పాయింట్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో దయచేసి ఒక అరగంట ఓపికతో ఉంటే సరిపోతుంది. అరగంట తీసుకొచ్చా. దయచేసి మీరు వచ్చేటప్పుడు చెప్పులు కూడా అడ్డుగా పెట్టద్దు. ఓకే, ఒక క్రమంగా పెట్టుకుంటే మంచిది. వచ్చేవాళ్ళు పిల్లలు అందరూ పడిపోతారు. దయచేసి ఎదురుగానే పెట్టకండి చెప్పులు. మీకు చెప్పులు గట్రా పక్కన పెడితే అది మనకు అలవాటు చేసుకోలేకపోతే మందిరం అంతా కంప్లీట్ అయ్యేసరికి కొంచెం మంచిగా ఉంటుంది. సరే, ఫైన్. సో నాకు ఇచ్చిన మాట ఎన్నో మాట? 5వ మాట కదా. ఇప్పుడు నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా అమ్మాయి చెప్పండి. దయచేసి నన్ను చూడండి. నెక్స్ట్ ఒక 10 minutes కంటే ఎక్కువ తీసుకోండి. దయచేసి 10 నిమిషాలు మీరు అంత జాగ్రత్తగా. సో అయితే మీరు మనం ముందు 3 మాటలు చూస్తే యేసుప్రభు ఏ విధంగా మాట్లాడారు? యేసుప్రభు ముందు 3 మాటలు మాట్లాడింది ఒక దైవ కుమారుడిగా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? ఇప్పుడు ఈ మాట వచ్చేసరికి ఈ మాటకి దేవుడు ఏమన్నాడు? సో దేవుడు ముందు యేసుప్రభు వారు తండ్రిని ఏమని పిలిచేవారు? ఫాదర్, లేదంటే నా తండ్రి కదా. సో ప్రతి ఫాదర్ గ్లోరిఫై మీ, ఓకే, ఇలాంటివన్నీ అవన్నీ అంటే దేవుడు ప్రేయర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫాదర్ అని సంబోధించాడు. కానీ ప్రత్యేకంగా 4వ మాటకు వచ్చేసరికి ఏమన్నాడు అక్కడ? నా దేవ. సో అంటే మనం ఎప్పుడు నా దేవ అంటాం? ఒక హ్యూమన్ అంటే మనం ఒక మనిషిగా మనం ఫీల్ అయినప్పుడు, అంటే ఆయన కంప్లీట్ ఒక హ్యూమన్, ఒక మనిషిగా ఆయన ఈ 4వ మాటలో ఆయన అంటే ఆయన పరిశుద్ధుడు, కాకపోతే కంప్లీట్ మనిషిగా మనకి చూద్దాం. అందుకని ఏం చెప్తున్నాడు? నా దేవా. సో అంటే అప్పటి వరకు 3వ మాట వరకు యేసుప్రభు వారు చెయ్యి పట్టుకొని ఉన్నాడు. సో 4వ మాట వచ్చేసరికి చెయ్యి విడిచింది. అంటే చెయ్యి ఒక అంటే అప్పుడు దేవుడు యేసుప్రభు వారికి ఆయన శిలువలో చనిపోయి తిరిగి లేస్తాడని ముందుగా తెలుసా తెలీదా? సో ఆయన ఎంత బాధపడతాడని తెలుసా తెలీదా? ఓకే. సో ఇప్పుడు ఒక తెలిసిన వ్యక్తి అంటే తండ్రి ఉన్నాడు, తండ్రి పట్టుకుంటాడు చివరి వరకు అని చెప్పేసి అనుకున్నప్పుడు ధైర్యంగా ఉండడా? ఇప్పుడు మీ పిల్లల్ని ముందు మాట ప్రకారం చూస్తే మీ పిల్లల్ని చిన్నపిల్లలు మనం చేయబట్టుకుని నడిపిస్తాం. సో వాడేంటి పడిపోతున్నాడని తెలిసేసరికి తండ్రి ఏం చేస్తాడు? కానీ ఒక్కసారి తండ్రి లేనప్పుడు పాస్ పరిగెడుతున్నప్పుడు పరిగెట్టి వెళ్తే ఏమవుతుంది? పడిపోతాడు. సో అందరూ చెప్పట్లేదు ఏమవుతుంది? మళ్ళీ ఎవరు చెప్పట్లేదు సరిగా. మీరు ఎదుర్కోయిందా లేదా? సో కనుక ఆ యేసుప్రభు వారు నాకు తెలిసి నేనేమనుకున్నా అంటే మరి ఎక్కడ రాయబడలేదు, కాకపోతే తండ్రి ఉన్నాడు అనే నమ్మకం. ఓకే, జనరల్ గా మనకి మన పేరెంట్స్ ఉన్నారని పిల్లలకి ఎలా నమ్ముకుంటుందో ఆ నమ్మకం, అది ఆ 3 మాటల్లో మనం చూస్తాం. ఇక 4వ మాట వచ్చేసరికి అది లేదు. కంప్లీట్ గా ఆయనక ఒక మనిషి కుమారుడు లాగా అయ్యాడు, బట్ పరిశుద్ధుడు. సో అయితే నేను యాక్చువల్ చెప్పాలంటే స్క్రిప్చర్ అంటే మనం ఫస్ట్ అనుకుంటాం కదా, లేఖనముల ప్రకారము ఇది జరగవలసి ఉన్నది. సో అది ఎక్కడ ఉంది మనకి? సామ్స్ కీర్తనలు 22వ అధ్యాయం 1వ వచనం ఉంది. జస్ట్ ఒక లైన్ చదవండి ఎవరైనా.
కంటిన్యూ. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండగా నా మనవి ఆలకించుము. మౌనంగా చాలు. ఏంటంట మౌనంగా? సో మీరు చెప్తే తొందరగా ముగిస్తే, మీరు చెప్పకపోతే నేను ఎక్కువసేపు తీసుకుంటాను. నాకు 10 నిమిషాల్లో టైం ఆల్రెడీ 4 నిమిషాలు అయిపోయింది. ఎవరున్నారంటే మౌనంగా? దేవుడు మౌనంగా ఉన్నాడంట. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది? పాపము దేవుడి నుంచి మనల్ని దూరపరుస్తుంది. ఏమవుతుంది? మనం చాలా అనుకుంటాం కదా, మనం పాపం చేసినప్పుడు ఏ చర్చికి ఏం వెళ్తాంలే, ఏం ప్రేయర్ ఏం చేస్తాంలే. ఓకే, సో ఇలాంటి అనుకుంటే మనం సిన్ సెపరేట్స్ ఫ్రమ్ ది గాడ్. అంటే దేవుడికి మనం దగ్గరగా ఉండాలంటే పాపం ఉండకూడదు. సో కనుక ఇక్కడ యేసు ప్రభు వారు ఎందుకు మనిషి కుమారుడు అంటే ఆయన మూడో మాట తర్వాత ఆయన కంప్లీట్ మనం చేసిన పాపాలు, మన ఫ్యూచర్ లో చేయబోయే పాపాలు, చేసిన పాపాలు ప్రతిదీ కూడా ఆయన శిలువలో బలి అర్పించాడు. ఆయన 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 తీసుకున్నాడు. సో కనుక మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? అంటే నా పాపాలన్నీ క్షమించబడి నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళందరూ గట్టిగా ఆమె చెప్పండి. నిజంగా నమ్ముతున్నారు? అన్ని 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 మీరు చేసిన పాపాలు అన్ని ఆయన శిలువలో మీ కొరకు తన అమూల్యమైన రక్తం ద్వారా మీరు రక్షించమని నిజంగా నమ్ముతున్నారా? గట్టిగా ఆమె చెప్పండి. సో కనుక ఆయన మనం చేసిన పాపాలు ప్రతిదీ కూడా ఇట్స్ వాష్డ్ ఆఫ్ అన్నమాట. సో అందుకని మనం అంటే సేవ్ ఫ్రమ్ ఆ గ్రేస్ అన్నమాట. ఆ కృప నుంచి మనం కాపాడాలి. మనం ఏం చేసామా? మనం ఏం చేయలేదు. మీరు ఎందుకు ఈ రోజు వచ్చి ఇక్కడ చర్చలో ఎందుకు గుడ్ ఫ్రైడే కాబట్టి ఎందుకున్నారు? ఆయన మన కొరకు సిలువలో చనిపోయాడు కాబట్టి మన ఇక్కడ వచ్చాం. సో ఇది సంతోషమైన విషయమా, బాధపడే విషయమా? సంతోషపడే విషయం. సో అందుకే చాలా మంది అడుగుతుంటారు కదా, మీరు గుడ్ ఫ్రైడే కాబట్టి ఏంటి హ్యాపీ గుడ్ ఫ్రైడే అంటారు. ఎందుకు హ్యాపీ గుడ్ ఫ్రైడే అంటే బికాస్ ఒకళ్ళు అంటే మన కోసం ఎవరైనా చనిపోతే అది మనకు ఫీల్ అవుతుంది. అయితే నేను ఆ ప్లేస్ లో ఉండాల్సింది, బట్ నా వల్ల వేరే వాళ్ళ వల్ల నేను రక్షించాను అంటే కాపాడబడి అనుకున్నప్పుడు మీకు ఆ పేరెంట్ చాలా సంతోషం ఇస్తుంది. అవునా? సో ఆ విధంగా. సో నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ అంటే ఒక స్క్రిప్చర్ కోసం అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ రియల్ హ్యూమన్ సఫరింగ్. అంటే ఒక మనిషి చనిపోతే ఎటువంటి బాధపడతాడు శిలువలో. సో జనరల్ గా మనం చాలా మంది అంటారు కదా, శీతాకాలంలో చిన్న దెబ్బలు తగిలితేనే మీకు ఎంతో బాధ అనిపిస్తుంది, తొందర తగ్గదంటారు కదా. అలాంటి ఒక మనిషి ఒక అంటే ఎప్పుడు ఇలాంటి తెలియని వ్యక్తి ఒక ఎంతో రాజకుమారులాగా ఉండి దైవ కుమారుడు, ఓకే, ఇవన్నీ మన కోసం చేయాల్సిన అవసరం ఉన్నదంటారా? లేదు. ఓకే, అలాంటిది అంత పరిశుద్ధం కలిగిన వ్యక్తి అంటే మన కోసం, అంటే పాపులైన మన కోసం ఒక సిలువలో అంటే ఆయన అంటే ఎంత దైవైన తండ్రి అంటే మన గురించి అంటే నా ప్రజలు నాశనం అయిపోకూడదు, వాళ్ళు నరకానికి పోకూడదు. ఓకే, ఆయన ఎంతో ప్రేమ కలిగించారు. మేము ఎంతో అంటే మీరు ఎవరైనా ప్రేమించారనుకోకండి, ప్రత్యేకంగా మీరు ఎవరైనా ప్రేమిస్తే ఏం చేస్తారు? ఏం చేయరా? గిఫ్ట్లు కూడా ఇవ్వరు. ఓకే, మనం ఎవరినైనా ఒక వ్యక్తిని మనం ప్రేమించగలిగితే ఓకే, వాళ్ళు హ్యాపీ. ప్రేమ అంటే మీరు అదే కాదు. సో బైబిల్ సందేశం ఏంటి కంప్లీట్ గా? బైబిల్ మీరు ఎంత చదివితే మీకు ఏం తెలుస్తుంది? దేవుడు మనల్ని ఎంత ప్రేమించింది? బైబిల్ కంప్లీట్ గా బైబిల్ సారాంశం వచ్చేసి మొత్తం బైబిల్ సారాంశం అంటే జస్ట్ LOVE లవ్. ఓకే, అగాపే లవ్. సో అంటే ప్రేమ మాత్రం అంటే నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని మనం ప్రేమించాలి. సో మనం ప్రేమించగలుగుతున్నావా? మన సంఘాల్లో మనం వేరే మన కోసం తప్ప వేరే వాళ్ళ కోసం ప్రేయర్ చేయగలుగుతున్నావా? వేరే వాళ్ళని మనం క్షమించగలుగుతున్నావా? ఇవన్నీ మనకి లేవు. సో కదా, కానీ దేవుడు ఆ విధంగా కాదు. దేవుడు మనం ఎంతో ప్రేమించాడు. దేవుడు తన లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక సో కనుక ఇది యాక్చువల్లీ రెండో పాయింట్ ఏంటంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కనుకనే, అంత ప్రేమించగలిగాడు కనుకనే చెరువులో అంత భారాన్ని అనుభవించగలిగాడు. నెక్స్ట్ మూడో పాయింట్, ఎందుకు పాపం దేవుడి నుంచి మనల్ని వేరు చేస్తుంది? సో పాపం చేసినాక నీకు ఎందుకు భయం అనేది అవుతుంది? ఎందుకు అవుతుంది చెప్పండి ఎవరికైనా. సరే మనం ఏదో ఒక తప్పుగా అబద్ధంగా మాట్లాడాం అనుకోండి, సో అది మీకు భయం ఉంటుందా ఉండదా? సో మన తల్లిదండ్రులు మన ఏదో తప్పు చేసి అయితే మన పేరెంట్స్ మనం ఫేస్ చేయగలం. సో అంటే ఆ బరువు అంటారు చూసారా, సిన్. ఎందుకంటే మనం చేసిన పాపం బరువు. సో ఆ బరువుని మనం ఎవరికైనా చెప్పి మనం ఒప్పుకున్నప్పుడే అదేమవుతుందంట?
దిగిపోతుంది మన దగ్గర నుంచి. ఓకే అంటే చాలా బాధపడుతుంది, ఓకే ఏడ్చి అమ్మా లేదని చెప్పు, ఏడిస్తే పోతుంది అని చెప్తాను కదా. ఎందుకు ఆ వెయిట్ అంతా మనలో ఉండిపోతుంది. సో కనుక అలాంటి వెయిట్ కూడా ఓకే దేవుడు మన కోసం మోసి ఓకే దాన్ని అంటే యేసు ప్రభు నుంచి తను అంటే తన తండ్రి నుంచి తను వేరే అయిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఎవరి కోసం? మన కోసం. ఓకే సో అది ఒక 3వ పాయింట్. సో అది యాక్చువల్గా ఎందుకు ఏంటంటే ఒక మీరు చూస్తే 2 కొరింథీయులు 5:21 క్లియర్ ఉంటుంది. యాక్చువల్గా స్పిరిచువల్ ఐసోలేషన్ ఉంటుంది. అంటే దేవుని నీతి అగునట్లు పాప వెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. సో చూసారా, మనము అంటే మన పాపం అయినప్పటికీ ఆయన పాపం లేనివాడు మన కొరకు పాపంగా అయిపోయాడు అన్నమాట. సో అంటే యేసుప్రభు వారికి ఒక పాత్ర ఆయన ముందుంచుడు, అతను ఆ పాత్రలో అతనికి అన్ని తెలుసు. అంటే తను ఎంత శిలువ నుంచి ఏ విధంగా ఎంత ఘోరాది శ్రమలు ఆయన పొందుతాడు అనేది తెలుసు. సో ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, జేమ్స్ అనే యాక్టర్ చేసినప్పుడు. సో అది యాక్చువల్గా ఎట్లా అంటే 3వ వచ్చినప్పుడంట పైన వేసిన ఆర్టిఫిషియల్ స్కిన్ కంటే కూడా లోపలికి వెళ్ళిపోయి ఈ సైడ్ మొక్క మొత్తం కంప్లీట్ బయటకు వచ్చేసిందంట. ఆల్మోస్ట్ 18 స్టిచెస్ పడినాయి అంట. 18 స్టిచెస్ పడితే ఒక వ్యక్తి మరి అలాంటిది యేసుప్రభు గారి మొక్క వచ్చేసింది. మీరు ఎంతమంది ఫ్యాషన్ మంది క్రైస్ట్ చూసారు నాకు తెలియలేదు, కానీ నేనైతే చూడలేదు. అన్ని సార్లు కొడితే ముక్క ఇలా ఎవరిని తక్కువగలరు అలాంటివి. సో అలాంటివి కేవలంటే మనలాంటి పాపల కోసం ఆయన పాపాత్ముడిగా మారాడు. సో అది 3. సో దట్ ఈస్ ద రీజన్. సిన్ ఏంటంటే మనల్ని దేవుడి నుంచి సెపరేట్ చేస్తుంది. సో నెక్స్ట్ 4వ పాయింట్ కాజ్ అంటే విమోచన. ఓకే ఎందుకు విమోచన మూల్యం చెల్లించబడిందంటే సో ఇక్కడ యాక్చువల్గా నాకు అర్థమైంది ఒక్కసారి అంటే ఆయన ఎందుకు ఇది చేశాడు అనే దాంట్లో హెబ్రీలు 12:1-2 ఒకసారి చదవండి. హెబ్రీలు 12:1-2 చదువుతున్నారు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఇంకా సో ఏంటంటే ఆయన అంటే మనకు ఒక ఆనందం ఇవ్వడానికి సో ఆయన ఏం భరించాడంటే 1 అవమానం భరించాడు, 2 శిలువను సహించాడు, 3 సింహాసనాన్ని కూడా ఆయన వదులుకున్నాడు. సో అంటే ఈ 3 పాయింట్లు అంటే ఒక వ్యక్తిని మనం మీకు సింపుల్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే దేవునికి సమర్పించుకుంటాం అని అంటాం కదా. సో దేవునికి సమర్పించుకునేది మీ దగ్గర ఒక 1 కోటి రూపాయలు ఉంది. 1 కోటి రూపాయలు ఉన్నప్పుడు మీరు దేవుడికి అందులో 30 లక్షలు 50 లక్షలు ఇస్తే దాన్ని ఏమంటారు? సమర్పించుకున్నాం అంటారా? మీకున్న దాంట్లో ఇచ్చారంటారు. సమర్పించుకోవడం అంటే ఉన్నదంతయు దేవుడికి ఇచ్చేస్తారు చూసారా, మీ దగ్గర ఏమీ లేకుండా దాన్ని మనం సమర్పించుకున్నాడు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆనందాన్ని ఇవ్వడానికి అంటే మీకు ఆరోగ్యం ఇవ్వడానికి మీకు సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన అతనుకున్న సింహాసనాన్ని వదులుకున్నాడు. అతనుకున్న ఏముంది అవమానాన్ని భరించిన అంటే అతనికి అవమానం భరించాల్సిన అవసరం ఏంటి? ఆయన అవమానం పడ్డాడు, శిలువలో వచ్చాడు. సో కనుక ఈ 3 పాయింట్లు కూడా కేవలం మన కోసం. సో తద్వారా ఆయన తన అమూల్యమైన రక్తాన్ని మన కోసం శిలువ చేశాడు. సో ఆఖరిగా సో ఈ 4వ మాట ప్రకారంగా మనం చేస్తే ఫైనల్ గా ఓవరాల్ అయ్యింది. ఈ ఆయన చేసిన దానికి ఒకటి ఉంది, అది ఏంటంటే ఆ ప్రేయర్ ఏంటంటే ఇట్స్ హానెస్ట్ ప్రేయర్, అంటే నిజాయితీ గల ప్రార్థన. సో మనం చాలా వరకు ప్రేయర్ చేసినప్పుడు మనలో నిజాయితీ ఉండదు. అడిగేమో దేవుడు ఇస్తాడో లేదో తెలియదు. నీ ప్రేయర్ చేసే ప్రేయర్లో మనం నిజాయితీ కనిపించకపోవచ్చు. కానీ ఇక్కడ అంటే నిజాయితీ అంటే మన కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం, ఓకే, లేదంటే మందిరం కోసం, ఎవరైతే దానికోసం అలాంటి అంటే వేరే వాళ్ళే నాశనం అయిపోకుండా మనం ఎంతమంది చేయగలం? మనం చేయగలమా?
ఇప్పుడు నా కోసం ప్రేయర్ చేయండి నేను వచ్చి అడిగితే ఆహా దేవా వచ్చానని బాగా చేయగలుగుతారు. బట్ నేను అనకుంటేనే ఎంతమంది మనం చేయగలుగుతాం మన వేరే వాళ్ళ కోసం. సో మన ప్రేయర్ లో నిజాయితీ కూడా ఉండాలి. సో ఈ 4వ మాట ద్వారా మనం ఒక 5 పాయింట్ మాట ఒకటి ఆయన యాక్చువల్ 4 పాయింట్లు ఏంటంటే ఫస్ట్ హ్యూమన్ సఫరింగ్ కూడా చూస్తాం, నెక్స్ట్ అంటే పాపము దేవుడి నుంచి మళ్ళీ సెపరేట్ చేయడం అనేది చూస్తాం, 3వది విమోచన మూల్యం చూస్తాం, నెక్స్ట్ మళ్ళీ ఏంటిది నిజాయితీ గల ప్రార్థన. సో మనం ఏం చేయాలి, మనం ప్రేయర్ చేసేటప్పుడు మన ప్రేయర్లో నిజాయితీ కూడా ఉండాలి. ఓకే, సో వేరే వాళ్ళ కోసం కంప్లీట్గా మనం నిజాయితీగా చేయగలగాలి. సో తద్వారా మనం దేవుణ్ణి ఆనందపరిచే వాళ్ళకి ఆయన మన కోసం ఆనందాన్ని ఎదుర్కొన్నారు. కాబట్టి మనం ఈ విధంగా మనకి ఆయనకి ఒక ఆనెస్ట్ ప్రేయర్గా ఉండడం ఇది మన జీవితంలో అలవర్చుకోవాలి. థ్యాంక్ యూ. దేవుడి ఇచ్చిన మాటలు దేవుడి ఇచ్చిన స్తోత్రమైన పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కరుణామయుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు తండ్రి. ఈ రోజు నాయన శుభ శుక్రవారం దినాన నాయన నీ మందిరంలో నాయన మేమందరము నిన్ను ఆరాధించడానికి నాయన మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, వేలాది స్తోత్రాలు. ఏ యోగ్యత మాకు లేకపోయినా, ఎందుకు పనికి రాకపోయినా ఎన్నుకున్నావు తండ్రి. నీ విలువైన రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు తండ్రి. నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు. ఇంత గొప్ప దేవా, జాలిగల దేవా, ప్రేమగల దేవా, కరుణామయుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు చెల్లించడానికి నాయన ఈ శుభ శుక్రవారం నాయన నీ సిలువలో విలువైన మాటలు నాయన ఎంతో బాధతో వేదనతో నాయన మా కొరకు నాయన సిలువలో మరణించాం తండ్రి. నీకు వందనాలు. నీ పరిశుద్ధమైన రక్తముతో మమ్మల్ని కడిగి శుద్ధి చేస్తున్నందుకే నరకంలోకి మేము వెళ్లకుండా పరలోకంలో దారి చూపించిన దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు తండ్రి. నాయన ఎందుకో పనికిరాని వాడు మా కొరకు నాయన నువ్వు ఎంతో నాయన నేను ఏ పాపము ఎరిగిన దేవుడివి తండ్రి. ఎంతో నాయన విలువైన రక్తం కార్చావు తండ్రి. నీకు నేను సిలువలో అంత బాధతో వేదనతో నాయన 7 మాటలు నాయన అమూల్యమైన మాటలు, విలువైన మాటలు మా కొరకు నాయన నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు. విని ఊరుకోకుండా నాయన మేము ఆ మాటలు నాయన చెవులు పెట్టుకొని జ్ఞాపకం చేసుకుని మరిగా దినదినము నీ మరణానికి నాయన మేము నాయన దారి చూసుకుని నాయన నీ వైపు తిరిగే వారిగా ఉంచమని అడుగుతున్నాను తండ్రి. నాయన ఇప్పటి వరకు నాయన 4 మాటలు మాట్లాడినందుకు మీకు వందనాలు, వేలాది స్తోత్రాలు. నాయన నీ మరణంలో నాయన మేము తెలుసుకోవాల్సింది బాధ్యత, ప్రేమ నాయన ఎంతో విలువగా మాకు చూపెట్టావు తండ్రి. నాయన ఈ ప్రపంచం అంతా కాడే నాయన నిన్ను స్థుతించే భాగ్యం మాకు ఇచ్చారు నాయన. మంచి శుక్రవారంగా నాయన నీ మరణం ప్రకటించబడింది నాయన. నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు తండ్రి. ఏ యోగ్యత లేకపోయినా తండ్రి మాకు ఇచ్చిన విలువను బట్టి నేను స్తుతించే భాగ్యాన్ని బట్టి మరొక్కసారి నేను స్తుతిస్తూ మిగిలిన కార్యక్రమం అంతట్లో నాయన మాకు నాయన తోడుగా ఉండి నడిపించమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు వారి వ్యక్తిని ఎంతో అడుగుచున్నాం తండ్రి.